Today we will discuss about eighth group elements. వీటిని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము అండ్ ఇనర్ట్ గ్యాసెస్ అంటాము. ఇనర్ట్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. వీటిని ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. ఇవి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ లాస్ట్ గ్రూప్ గా ఉంటుంది ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ లో పీరియాడిక్ టేబుల్ లో హీలియం, నియాన్, ఆర్గాన్ వీటిని నోబుల్ గ్యాసెస్ అని కూడా అంటాము. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. అటామిక్ నంబర్స్ చూస్తే హీలియం కి 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36, జినాన్ 54, రేడాన్ 86 గా ఉంటుంది. హీలియం ఒకటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 గా ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ కన్నిటికీ కూడా ns2 np6 కాన్ఫిగరేషన్ ఉంటుంది నోబుల్ గ్యాసెస్ కి. సో వీటిని నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ అంటే రైట్ సైడ్ లాస్ట్ గ్రూప్ లో ఉండే వాటినే ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. వీటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ns2 np6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా p ఆర్బిటాల్స్ లోను s ఆర్బిటాల్స్ లోను ఫుల్లీ ఫిల్లెడ్ గా ఉంటాయి కాబట్టి వీటికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, రియాక్టివిటీ తక్కువగా ఉంటుంది. హీలియం ఒకటి మాత్రం 1s2 కాన్ఫిగరేషన్ ఉంటుంది, అయినా స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి హీలియం ఒకటి ఇనర్ట్ గ్యాస్. హీలియం ns2 np6 కాన్ఫిగరేషన్ లేకపోయినా సరే స్టెబిలిటీ ఉంటుంది. అండ్ రిమైనింగ్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ కూడా స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np6 కాన్ఫిగరేషన్ గా ఉంటుంది. సో నియాన్ అటామిక్ నంబర్ చూస్తే 10 అంటే 2s2 2p6, ఆర్గాన్ కి 3s2 3p6, క్రిప్టాన్ కి 4s2 4p6, జినాన్ కి 5s2 5p6, రేడాన్ కి 6s2 6p6 గా ఉంటుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఇనర్ట్ గ్యాసెస్ ని హీలియం ఒకటే 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇక్కడ కెమికలీ ఇన్యాక్టివిటీ అన్నమాట, అంటే కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయవు. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఫుల్లీగా ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈ కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయవు. ఎందుకంటే కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వడం కానీ ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కానీ జరగాలి. సో ఇక్కడ ఏదైనా సరే రియాక్టివిటీ ఉన్నప్పుడే అంటే ఎలక్ట్రాన్స్ స్టెబిలిటీ కోసం స్టెబిలిటీగా ns2 np6 కాన్ఫిగరేషన్ ఆక్టెట్ రూల్ ని ఎగ్జిబిట్ చేయడానికి మాత్రమే కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. క్యాటయాన్స్, యానయాన్స్ ఇలాగా లాసింగ్ ఎలక్ట్రాన్స్ కానీ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫరింగ్ ఎప్పుడు జరుగుతుందంటే రియాక్టివిటీ కోసం అంటే స్టెబిలిటీ కోసం. ఆల్రెడీ వీటికి స్టెబిలిటీ ఉండడం వల్ల కెమికలీ ఇన్యాక్టివిటీ అంటే రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయవు. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే జినాన్ యొక్క ఎంథాల్పీ వాల్యూస్ ఆక్సిజన్ కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి జినాన్ మాత్రం సమ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. అవి జినాన్ డైఫ్లోరైడ్, జినాన్ టెట్రాఫ్లోరైడ్ అండ్ జినాన్ హెక్సాఫ్లోరైడ్. అంటే ఫ్లోరిన్ తోను ఆక్సిజన్ తో మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఫ్లోరిన్ ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది జినాన్ తో పోలిస్తే, అందుకే ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అనేది జినాన్ కి ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ తో దేంతో కూడా ఇది కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. సో ఈ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ లో ఇనర్ట్ గ్యాసెస్ లో జినాన్ డైఫ్లోరైడ్ అండ్ జినాన్ టెట్రాఫ్లోరైడ్, జినాన్ హెక్సాఫ్లోరైడ్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్, ప్రిపరేషన్స్ వీటిని మాత్రమే స్టడీ చేస్తాము. సో ఇనర్ట్ గ్యాసెస్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. సమ్ టైమ్స్ ఈ జినాన్ మాత్రమే ఫ్లోరిన్ తోను ఆక్సిజన్ తోను రియాక్షన్ జరిపి జినాన్ డైఫ్లోరైడ్, జినాన్ ట్రయాక్సైడ్, జినాన్ ఆక్సి టెట్రాఫ్లోరైడ్ అండ్ జినాన్ డయాక్సైడ్ డైఫ్లోరైడ్ ఈ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే జినాన్ యొక్క ఎంథాల్పీ వాల్యూస్ ఆక్సిజన్ కి ఈక్వల్ గా ఆక్సిజన్ కి ఎంత వాల్యూ ఉంటుందో జినాన్ కి కూడా ఉంటుంది. సో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఎలక్ట్రో నెగటివిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రో పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ జినాన్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉంటుంది అండ్ ఆక్సిజన్, ఫ్లోరిన్ దానికంటే హైగా ఉన్న ఎలక్ట్రో నెగటివ్ ఆటమ్స్ ఫ్లోరిన్, ఆక్సిజన్ వీటితో
మాత్రమే రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పార్టిసిపేట్ చేయదు. ఎందుకంటే వీటికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. NH2 NP6 కాన్ఫిగరేషన్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి కాబట్టి కెమికలీ ఇన్యాక్టివేట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే xenon difluoride. xenon difluoride XeF2 ప్రిపరేషన్. ఫస్ట్ xenon అంటే ద హీటింగ్ ఆఫ్ xenon difluoride ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే ద మిక్చర్ ఆఫ్ xenon అండ్ ఫ్లోరిన్. xenon ని ఫ్లోరిన్ ని రెండింటిని మిక్స్ చేసి 1:2 రేషియోలో తీసుకోవాలి. వీటిని 1:2 రేషియోలో తీసుకొని హీట్ చేయాలి. అండ్ నికిల్ వెసల్ లో తీసుకొని హీట్ చేసినప్పుడు xenon difluoride అనేది ఫామ్ అవుతుంది. అండ్ at 673 కెల్విన్ దగ్గర దీన్ని హీట్ చేయాలి. సో xenon difluoride prepared by the heating of the mixture of xenon and fluorine in 1:2 ratio in nickel vessel at 673 Kelvin. 673 Kelvin దగ్గర 1:2 రేషియోలో xenon అండ్ ఫ్లోరిన్ తీసుకొని నికిల్ వెసల్ లో హీట్ చేస్తే అప్పుడు xenon difluoride అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ చూస్తే xenon plus F2 fluorine gives rise to XeF2. ఇక్కడ మనం xenon ని ఫ్లోరిన్ ని మిక్చర్ ని 1:2 రేషియోలో తీసుకుంటాము. అండ్ 673 కెల్విన్ దగ్గర హీట్ చేస్తాము. అండ్ 1 బార్ ప్రెషర్ ని ఇక్కడ 1 బార్ ని తీసుకుంటాము. xenon అనేది ఫ్లోరిన్ గ్యాసియస్ స్టేట్, xenon gaseous state and xenon difluoride మాత్రం సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. సో xenon difluoride ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ద మిక్చర్ ఆఫ్ xenon అండ్ ఫ్లోరిన్ టేకెన్ ఇన్ 1:2 రేషియో అండ్ నికిల్ వెసల్ లో తీసుకొని 1:2 రేషియోలో తీసుకొని హీట్ చేసినప్పుడు xenon difluoride అనేది ఫామ్ అవుతుంది. అండ్ 673 కెల్విన్ దగ్గర హీట్ చేస్తాం. xenon ఫ్లోరిన్ మిక్చర్ ని 673 కెల్విన్ దగ్గర హీట్ చేస్తే xenon difluoride గా కన్వర్ట్ అవుతుంది. సో xenon గ్యాసియస్ స్టేట్ లోను అండ్ ఫ్లోరిన్ గ్యాసియస్ స్టేట్ లోను ఉంటుంది. 673 కెల్విన్ దగ్గర ఈ మిక్చర్ ని 1:2 రేషియోలో తీసుకొని హీట్ చేసినప్పుడు 673 కెల్విన్ దగ్గర హీట్ చేసినప్పుడు xenon difluoride సాలిడ్ స్టేట్ లో కన్వర్ట్ అవుతుంది. The next one, xenon difluoride properties. Properties అంటే hydrolysis reactions takes place. ఇక్కడ xenon difluoride గాని xenon tetrafluoride గాని xenon hexafluoride గాని hydrolysis reaction లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. హైడ్రోలసిస్ అంటే వాటర్ ని యాడ్ చేయడం. వాటర్ తో రియాక్షన్ జరిపి ఎంగా కన్వర్ట్ అవుతుందంటే హైడ్రోలసిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. xenon difluoride reacts with H2O, that is a hydrolysis process, to form a HF hydrogen fluoride plus xenon plus O2. So XeF2 solid state lo untundi, water liquid state, HF is aqueous state, xenon gaseous, oxygen is gaseous. సో xenon difluoride ప్రాపర్టీస్ అంటే ఇక్కడ వాటర్ తో హైడ్రాలసిస్ రియాక్షన్ జరిపి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. హెచ్ఎఫ్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కెమికల్ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ చూస్తే 2XeF2, 2H2O, 4HF, 2Xe plus O2. సో కెమికల్ బ్యాలెన్సింగ్ అంటే xenon ఎంత ఉందో ప్రోడక్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ కూడా సేమ్ మోల్స్ అనేటివి ఉండాలి. xenon 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 అండ్ హైడ్రోజన్స్ 4, హైడ్రోజన్స్ 2 2s are 4 అండ్ ఫ్లోరిన్స్ కూడా 2 2s are 4 ఉన్నాయి కాబట్టి కెమికల్ బ్యాలెన్సింగ్ అనేది సరిపోయింది. అండ్ xenon difluoride ప్రాపర్టీస్ అంటే xenon difluoride కానీ హెక్సాఫ్లోరైడ్ కానీ టెట్రాఫ్లోరైడ్ కానీ హైడ్రోలసిస్ రియాక్షన్ జరిపినప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ హెచ్ఎఫ్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద xenon difluoride ప్రాపర్టీస్. ద నెక్స్ట్ వన్ xenon difluoride స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. xenon difluoride స్ట్రక్చర్ sp3d హైబ్రిడైజేషన్. అండ్ xenon difluoride లో సెంట్రల్ ఆటమ్ xenon undergoes sp3d hybridization. ఇక్కడ 3 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. xenon difluoride లో 3 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్
అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండ్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లో ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ లో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాప్ జరగడం వలన ఇక్కడ లీనియర్ షేప్ లో క్సినాన్ డైఫ్లోరైడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో క్సినాన్ డైఫ్లోరైడ్ స్ట్రక్చర్ చూస్తే 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఫ్లోరిన్ లో p ఆర్బిటాల్ లో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2p5 2p5 లో ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ లో లాస్ట్ లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ క్సినాన్ ఆటమ్. 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తో ఫ్లోరిన్ లో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఓవర్లాప్ జరగడం వలన క్సినాన్ 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లీనియర్ షేప్ లో ఉంటుంది. క్సినాన్ ఫ్లోరిన్ 3 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ద షేప్ ఈస్ లీనియర్ షేప్. 3 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్, 2 bond pairs overlap with fluorine p orbitals, so to form a linear shape of xenon difluoride. So sp3d xenon difluoride structure ela cheppachandi. sp3d hybridase central atom xenon difluoride lo central atom xenon anedi sp3d hybridization untundi. sp3d hybridization ante అందులో ఉన్న p లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి ns2 np6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. p లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి d లోకి జంప్ చేస్తాయి. 1 ఎలక్ట్రాన్ మాత్రం జంప్ చేసి d లో 1 ఎలక్ట్రాన్ అండ్ p లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఈ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లోరిన్ లో ఉన్న 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అంటే ఒక్కొక్క ఫ్లోరిన్ లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాప్ జరగడం వలన 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అండ్ 3 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్, 2 బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్. The shape is linear shape. Xenon difluoride అనేది లీనియర్ షేప్ లో ఉంటుంది అండ్ హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d hybridization. The next one, xenon tetrafluoride preparation. The heating of mixture of xenon and fluorine in 1:5 ratio at 873 Kelvin 6 bars to form a xenon tetrafluoride. సో xenon tetrafluoride ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే 1:5 రేషియోలో తీసుకోవాలి. xenon ఫ్లోరిన్ మిక్చర్ ని 1:5 రేషియోలో తీసుకొని 873 కెల్విన్ దగ్గర హీట్ చేసి అండ్ నికిల్ వెసల్లో ఈ మిక్చర్ అంతా మనం ఎక్కడ తీసుకోవాలంటే నికిల్ వెసల్లో తీసుకోవాలి. నికిల్ వెసల్లో తీసుకొని హీట్ చేసినప్పుడు 873 కెల్విన్ దగ్గర xenon tetrafluoride అనేది ఫామ్ అవుతుంది. సో xenon tetrafluoride ని ప్రిపేర్ చేయడానికి 1:5 రేషియోలో xenon ఫ్లోరిన్ మిక్చర్ ని తీసుకొని అండ్ 873 కెల్విన్ దగ్గర హీట్ చేసినప్పుడు ప్రెషర్ ని ఇక్కడ 6 బార్స్ అప్లై చేస్తాము అండ్ xenon tetrafluoride అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే xenon difluoride కానీ xenon tetrafluoride కానీ అండ్ xenon hexafluoride కానీ ప్రాపర్టీస్ అంటే దేంతో రియాక్షన్స్ జరుగుతాయి. సో వాటర్ తో హైడ్రాలిసిస్ రియాక్షన్ మాత్రమే జరుగుతాయి. హైడ్రాలిసిస్ అంటే xenon tetrafluoride వాటర్ తో రియాక్షన్ జరిపి HCl4 plus H2O to gives HF HCO3 xenon trioxide plus O2. So xenon tetrafluoride హైడ్రాలిసిస్ రియాక్షన్ జరిపితే HF అండ్ xenon trioxide అండ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది, ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ xenon tetrafluoride. xenon tetrafluoride hydrolysis takes place to form a hydrogen fluoride and xenon trioxide and O2 ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద aqueous, H2O liquid, HCl4 solid, O2 gaseous state, xenon trioxide is also gaseous state.
ఓకే, జినాన్ టెట్రాఫ్లోరైడ్ ప్రిపరేషన్ ఎలా అంటే జినాన్ ని ఫ్లోరిన్ మిక్చర్ ని 1:5 రేషియోలో తీసుకొని 873 కెల్విన్ దగ్గర నికిల్ వెసెల్లో తీసుకొని హీట్ చేస్తే జినాన్ టెట్రాఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. అండ్ హైడ్రోలసిస్ రియాక్షన్ జరిపితే జినాన్ టెట్రాఫ్లోరైడ్ వాటర్ తో రియాక్షన్ జరిపి హెచ్ఎఫ్ అండ్ జినాన్ ట్రయాక్సైడ్ అండ్ O2 గ్యాసెస్, ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే జినాన్ టెట్రాఫ్లోరైడ్ స్ట్రక్చర్ చూస్తే xenon tetrafluoride central atom xenon undergoes sp3d2 hybridization. So sp3d2 hybridization. So ns2np6 configuration ఉంటుంది. ns2np6 configuration లో np6 లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అనేటివి d లోకి జంప్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది టోటల్ గా sp3d2. సో ఇక్కడ ఎన్ని లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటల్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాప్ అవ్వడం వల్ల సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. సో xenon undergoes sp3d2 hybridization and 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్, 4 unpaired electrons. ఈ 4 unpaired electrons ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటల్ లో ఉన్న 1 unpaired electron తో ఓవర్లాప్ జరిగి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది xenon tetrafluoride స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ షేప్ ఎలా ఉంటుందంటే xenon 4 bonds with fluorine, 2 lone paired electrons. So the shape is square planar. Square planar. Okay, xenon tetrafluoride structure, xenon undergoes sp3d2 hybridization. Suppose manam ns2 np6 configuration, xenon అనేది 5s2 5p6 configuration, 5s2 5p6 configuration లో 4d 0 ఉంటుంది. ఇక్కడ p6 అంటే ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ d లోకి జంప్ చేస్తాయి. జంప్ చేసినప్పుడు ఏమవుతుంది 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 4 కూడా p లో ఉన్న 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, d లో ఉన్న 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, టోటల్ గా ఎన్ని అవుతాయి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండ్ 2 ఏంటి పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ అ లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అంటాము. ఈ 2 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల దీని షేప్ ఏమవుతుందంటే స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. సో xenon undergoes sp3d2 hybridization, 2 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటల్ లో ఉన్న 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాప్ జరగడం వల్ల 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. సో షేప్ ఈస్ ద స్క్వేర్ ప్లేనార్. The next one, xenon hexafluoride preparation. Xenon hexafluoride preparation చూస్తే xenon and fluorine mixture ని నికిల్ వెసల్లో తీసుకొని 600 కెల్విన్ దగ్గర హీట్ చేయాలి అండ్ 60 to 70 బార్స్ ప్రెషర్ ని అప్లై చేయాలి. xenon hexafluoride ఫామ్ అవుతుంది. ఇక్కడ రేషియో ఎంతంటే 1:20 రేషియోలో xenon fluorine mixture ని తీసుకోవాలి. సో xenon hexafluoride 6 అంటే హెక్సా, సో xenon hexafluoride అంటే XeF6. దీన్ని ప్రిపేర్ చేయడానికి xenon fluorine mixture ని 1:20 రేషియోలో తీసుకొని 600 కెల్విన్ దగ్గర హీట్ చేసినప్పుడు నికిల్ వెసల్లో తీసుకొని హీట్ చేసినప్పుడు xenon hexafluoride ఫామ్ అవుతుంది. సో ఇక్కడ xenon అనేది గ్యాసియస్ స్టేట్ లోను, ఫ్లోరిన్ గ్యాసియస్ స్టేట్ లోను, xenon hexafluoride అనేది సాలిడ్ స్టేట్ లోను ఉంటుంది. The next one, properties. Xenon hexafluoride properties చూస్తే xenon hexafluoride properties
partially hydrolysis takes place and fully hydrolysis takes place. That means hydrolysis reactions ante water to reaction jarapam. So water to full ga reaction ante full ga water lo dissolve అయిపోతే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అదే వాటర్ లో పార్షియల్లీ హైడ్రాలిసిస్ అంటే సమ్ టైమ్స్ ఫుల్లీ కాకుండా పార్షియల్ గా హైడ్రాలిసిస్ జరిపితే సమ్ ప్రోడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ ఉంటాయి. వన్ ఈస్ ద ఫుల్లీ హైడ్రాలిసిస్ అండ్ అనదర్ వన్ ఈస్ ద పార్షియలీ హైడ్రాలిసిస్. సో xenon hexafluoride అనేది XeF6 ఇస్ ద xenon hexafluoride వాటర్ తో హైడ్రాలిసిస్. ఇక్కడ ఫుల్లీ హైడ్రాలిసిస్ అంటే టోటల్ గా హైడ్రాలిసిస్ జరిపినప్పుడు xenon hexafluoride మొత్తం కూడా వాటర్ తో రియాక్షన్ జరిపితే ఏం ఫామ్ అవుతుందంటే xenon trioxide and HF. The next one, partially hydrolysis takes place. XeF6 xenon hexafluoride and H2O to form a partially hydrolysis. Partially hydrolysis takes place to form a xenon oxy tetrafluoride and hydrogen fluoride. The next one, two types of reactions. ఇక్కడ two types of products form అవుతాయి partially hydrolysis జరిపితే. So XeF6 plus H2O to gives xenon dioxy difluoride and HF. సో xenon hexafluoride ప్రాపర్టీస్ చూస్తే వాటర్ తో హైడ్రాలిసిస్ రియాక్షన్ జరిపితే xenon hexafluoride అనేది ఫుల్లీ హైడ్రాలిసిస్ టేక్స్ ప్లేస్ అండ్ పార్షియలీ హైడ్రాలిసిస్ టేక్స్ ప్లేస్. అంటే ఫుల్ గా హైడ్రాలిసిస్ జరిపితే xenon ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. అదే పార్షియల్ గా హైడ్రాలిసిస్ జరిపితే xenon ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ అండ్ xenon డయాక్సీ డైఫ్లోరైడ్ అని టూ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో xenon hexafluoride హైడ్రాలిసిస్ జరిపితే xenon ట్రయాక్సైడ్ అండ్ xenon ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ అండ్ xenon డయాక్సీ డైఫ్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. The next one, xenon hexafluoride structure. So xenon hexafluoride structure చూస్తే central atom xenon undergoes sp3 d3 hybridization, sp3d3 hybridization. So xenon electronic configuration చూస్తే 5s2 5p6 5d0. So p లో 3 fully filled electrons ఉంటాయి. d0 ఏమవుతుంది ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ లో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే 3 పెయిడ్ ఎలక్ట్రాన్స్ లోంచి 1 ఎలక్ట్రాన్ ఏమవుతుంది జంప్ చేస్తుంది, d లోకి జంప్ చేస్తుంది. ఇప్పుడు d లోను 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండ్ p లోను 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో టోటల్ గా 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. సో 2p5 లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ తో ఓవర్లాప్ జరగడం వలన ఇక్కడ 1 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది. 1 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్ అండ్ 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ లో ఉన్న 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ తో ఓవర్లాప్ జరిగి 6 సిగ్మా బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ 6 సిగ్మా బాండ్స్ ఇక్కడ షేప్ ఎలా ఉంటుందంటే డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్ 1 ఉంది కాబట్టి 1 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి VSEPR దట్ ఈస్ అ వెస్పర్ థియరీ ప్రకారం ఏమవుతుంది, లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే షేప్ అనేది డిస్టార్టెడ్ గా ఉంటుంది. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ అనేది ఉంటుంది. సో షేప్ చూస్తే xenon one lone paired electrons, fluorine, 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 fluorine. So distorted octahedral shape. Distorted, దీనే distorted
ఆక్టాహెడ్రల్ షేప్ అంటాం. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్. సో ఇక్కడ చూస్తే xenon డైఫ్లోరైడ్, xenon టెట్రాఫ్లోరైడ్, xenon హెక్సాఫ్లోరైడ్, 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇక్కడ xenon డైఫ్లోరైడ్, xenon టెట్రాఫ్లోరైడ్, xenon హెక్సాఫ్లోరైడ్ ఫామ్ అవుతాయి. అది కూడా ఎందుకంటే xenon కి మాత్రమే అంటే ఆక్సిజన్ యొక్క ఎంథాల్పీ వాల్యూతో ఈక్వల్ గా ఉంటుంది అండ్ NH2 NP6 కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ వెరీ హైగా ఉంటాయి. అంటే అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీనే మనం అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము. సో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆటమ్స్ లో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం మోర్ ఎనర్జీని ఇవ్వాలి. అందుకే ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ కూడా చాలా హైగా ఉంటుంది. అందుకే ఇక్కడ అయనైజేషన్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసే కెపాసిటీ ఉండకపోవడం వల్ల కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. బట్ ఇక్కడ xenon మాత్రమే xenon ఫ్లోరిన్ తోను ఆక్సిజన్ తోను రియాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ xenon యొక్క ఎంథాల్పీ వాల్యూస్ అనేటివి దాదాపుగా ఈక్వల్, అంటే ఈక్వల్ గా ఉండడం వల్ల ఆక్సిజన్ తోను ఫ్లోరిన్ తోను ఈ రెండింటితోనే ఎందుకు రియాక్షన్ జరుగుతుందంటే ఫ్లోరిన్ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రో నెగటివిటీ అనేది వెరీ హై వెన్ కంపేర్ టు రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే ఫ్లోరిన్ కి ఆక్సిజన్ కి ఎలక్ట్రో నెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ టెట్రాఫ్లోరైడ్ తీసుకుంటే 1:5 రేషియోలో తీసుకోవాలి అండ్ 873 కెల్విన్ దగ్గర హీట్ చేయాలి. అప్పుడు xenon టెట్రాఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. అది xenon హెక్సాఫ్లోరైడ్ అయితే 1:20 రేషియోలో తీసుకొని 600 కెల్విన్ దగ్గర హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు xenon హెక్సాఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఇక్కడ హైడ్రాలసిస్ రియాక్షన్, వాటర్ తో మాత్రమే రియాక్షన్ జరుగుతాయి. xenon డైఫ్లోరైడ్ వాటర్ తో రియాక్షన్ జరిపితే xenon HF అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అదే xenon టెట్రాఫ్లోరైడ్ అనేది ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే xenon అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అండ్ xenon ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో xenon టెట్రాఫ్లోరైడ్ అనేది XeO3 హైడ్రాలసిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ ఏ xenon ట్రైఆక్సైడ్. అదే xenon హెక్సాఫ్లోరైడ్ అయితే పార్షియలీ హైడ్రాలసిస్ టేక్స్ ప్లేస్ అండ్ ఫుల్లీ హైడ్రాలసిస్ టేక్స్ ప్లేస్. సో ఫుల్ గా హైడ్రాలసిస్ జరిపితే అక్కడ xenon ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అదే పార్షియల్ గా హైడ్రాలసిస్ జరిపితే అక్కడ xenon ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ xenon డైఆక్సీ డైఫ్లోరైడ్ అనేటివి ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ షేప్ చూస్తే ఇక్కడ xenon డైఫ్లోరైడ్ అనేది sp3d xenon డైఫ్లోరైడ్ అనేది sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. XeF4 xenon టెట్రాఫ్లోరైడ్ అనేది sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది అండ్ XeF6 అనేది sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ sp3d. ఈ sp3d హైబ్రిడైజేషన్ ఇది ఇక్కడేమో 3 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 2 బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటల్ లోను 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ తో సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. అందుకే ఇది షేప్ ఎలా ఉంటుందంటే xenon డైఫ్లోరైడ్ అనేది లీనియర్ షేప్ లో ఉంటుంది. The next one, xenon tetrafluoride. Xenon is undergoes sp3d2 hybridization. So p లో ఉన్న 2 electrons అనేటివి d లోకి జంప్ చేస్తాయి. జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ గా ఫామ్ అవుతాయి. ఈ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ లో two lone paired electrons ఉంటాయి. 2 lone paired electrons, 4 unpaired electrons ఉంటాయి. ఈ 4 unpaired electrons ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ తో ఓవర్లాప్ జరగడం వల్ల 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. సో దీని షేప్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ ప్లేనార్ షేప్ లో ఉంటుంది. స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. అండ్ XeF6 sp3d3 హైబ్రిడైజేషన్. XeF6 చూస్తే sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అండ్ p లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ కూడా d లోకి జంప్ చేస్తే అప్పుడు టోటల్ గా 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి అండ్ 1 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. 1 లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్, 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఈ 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ తో ఓవర్లాప్ జరగడం వల్ల sp3d3 హైబ్రిడైజేషన్ ద్వారా 6 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. అండ్ 6 సిగ్మా బాండ్స్ షేప్ ఈజ్ అ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ అంటాము. దీన్ని డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. సో స్క్వేర్ లీనియర్ షేప్, స్క్వేర్ ప్లేనార్ షేప్ అండ్ sp3d3 డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ జినాన్ పార్షియలీ హైడ్రాలసిస్. జినాన్ హెక్సాఫ్లోరైడ్ ని పార్షియల్ గా హైడ్రాలసిస్ జరిపితే జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ అండ్ జినాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ ఫామ్ అవుతాయి. అండ్ జినాన్ టెట్రాఫ్లోరైడ్ ని హైడ్రాలసిస్ జరిపితే జినాన్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతాయి. వీటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే the next further xenon oxy tetrafluoride. Xenon oxy tetrafluoride lo central atom xenon undergoes sp3d2 hybridization. sp3d2 hybridization. సో ఇక్కడ p లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అనేటివి d లోకి జంప్ చేస్తాయి. దట్స్ వై ఇక్కడ sp3d2 హైబ్రిడైజేషన్ అవుతుంది. సో టోటల్ గా sp3d2 హైబ్రిడైజేషన్ లో 2 అన్పైర్డ్ 1 లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ 4 జినాన్ తో 4 5 6 ఆక్సిజన్ ఇక్కడ పై బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ లో sp3d2 హైబ్రిడైజేషన్ లో టోటల్ గా ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ 1 లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్. సో 1 లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్, S లో 1 P లో 3 అండ్ D లో 2, టోటల్ గా 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. ఈ 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ లో ఫ్లోరిన్ 4 ఫ్లోరిన్ ఆటమ్స్ తో అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ తో ఓవర్లాప్ జరుగుతుంది. రిమైనింగ్ 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే పై బాండ్ ఫార్మేషన్, అంటే ఆక్సిజన్ తోనే పై బాండ్ ఫామ్ అవుతుంది. అంటే పై బాండ్ సిగ్మా బాండ్ ఎలా చెప్తాము, సిగ్మా బాండ్ అనేది యాక్సియల్ గా ఓవర్లాప్ జరిగితే దట్ ఈస్ ద సిగ్మా బాండ్. పై బాండ్ అంటే ఇక్కడ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగితే దట్ ఈస్ ద పై బాండ్. ఇక్కడ ఆక్సిజన్ తో డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆక్సిజన్ కి బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం 2 ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి ఆక్సిజన్ తో 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. sp3d2 హైబ్రిడైజేషన్ అండ్ 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ లో 4 ఫ్లోరిన్ ఆటమ్స్ తో 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అండ్ 1 ఆక్సిజన్ తో 1 సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. రిమైనింగ్ 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేది పై బాండ్ ఫార్మేషన్ విత్ ఆక్సిజన్. సో స్ట్రక్చర్ చూస్తే స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో xenon oxy tetrafluoride structure is xenon, ఫ్లోరిన్ ఆక్సిజన్ తో డబుల్ బాండ్ ఫార్మేషన్, double bond O and 1 lone paired electron. That is the shape is square pyramidal. స్క్వేర్ పిరమిడల్ షేప్ ఉంటుంది. సో xenon oxy tetrafluoride sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది అండ్ 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ 1 లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ 4 ఫ్లోరిన్ ఆటమ్స్ తో 4 బాండ్స్ ఫామ్ అవుతాయి, సిగ్మా బాండ్స్, అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ తో సిగ్మా బాండ్, ఇంకో అనదర్ ఆక్సిజన్ ఆటమ్ తోనే పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. టోటల్ గా 6. నెక్స్ట్ 1 లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది అండ్ వెస్పర్ థియరీ ప్రకారం VSEPR థియరీ ప్రకారం ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే స్క్వేర్ పిరమిడల్ షేప్ ఉంటుంది. స్క్వేర్ పిరమిడ్ అంటే sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటే స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉండాలి. బట్ ఇక్కడ లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇది స్క్వేర్ పిరమిడల్ షేప్ ఉంటుంది అండ్ బాండ్ యాంగిల్ ఈస్ 90 degrees గా ఉంటుంది. బాండ్ యాంగిల్ అనేది 90 degrees గా ఉంటుంది. సో xenon oxy tetrafluoride sp3d2 hybridization, square pyramidal structure and bond angle is 90 degrees. The next one, xenon triaxide structure. ఇక్కడ xenon triaxide structure లో central atom xenon undergoes sp3 hybridization.
sp3 హైబ్రిడైజేషన్. సో sp3 అంటే ఇక్కడ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ దీలోకి 3 అన్పైర్డ్ జంప్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 3 3 6 అవుతాయి. ఈ 6 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా ఆక్సిజన్ తో 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అండ్ 3 పై బాండ్స్ ఫామ్ అవుతాయి. సో స్ట్రక్చర్ చూస్తే xenon double bond O, double bond O, double bond O, and one lone paired electron. That is, the shape is pyramidal shape. Pyramidal shape, and bond angle is Vesper. VSEPR theory ప్రకారం 1 lone paired electron ఉండడం వల్ల pyramidal shape ఉంటుంది అండ్ bond angle is 103 degrees గా ఉంటుంది. సో ఇక్కడ xenon ట్రయాక్సైడ్ అనేది sp3 హైబ్రిడైజేషన్. సో xenon ట్రయాక్సైడ్ ప్రిపరేషన్ అంటే ఎలా రాయొచ్చు అంటే xenon tetrafluoride and xenon tetrafluoride hydrolysis takes place to form a xenon trioxide, or xenon hexafluoride fully hydrolysis takes place to form a xenon trioxide. Preparation అడిగినప్పుడు xenon trioxide preparation అన్నప్పుడు xenon tetrafluoride అనేది hydrolysis reaction జరిపితే xenon trioxide ఫామ్ అవుతుంది. అదే విధంగా xenon hexafluoride hydrolysis ఇక్కడ fully hydrolysis takes place to form a xenon trioxide. The next one, xenon oxytetrafluoride యొక్క ప్రిపరేషన్ అడిగినప్పుడు xenon hexafluoride partially hydrolysis takes place to form a xenon oxytetrafluoride. That is the preparation. అదే స్ట్రక్చర్ చూస్తే స్ట్రక్చర్ ఏమో xenon oxytetrafluoride sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అది xenon trioxide sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. xenon oxytetrafluoride hybridization sp3d2 and shape is the square pyramid. అది sp3 హైబ్రిడైజేషన్, xenon trioxide sp3 హైబ్రిడైజేషన్ అండ్ పిరమిడల్ షేప్. రెండిటి కూడా బాండ్ యాంగిల్ వెస్పర్ థియరీ ప్రకారం బాండ్ యాంగిల్ అనేది 103 డిగ్రీస్ ఉంటుంది xenon ట్రయాక్సైడ్ కి. అది xenon oxytetrafluoride కి 90 డిగ్రీస్ గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే ఇనర్ట్ గ్యాసెస్ అనేటివి వీటినే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. ఇనర్ట్ గ్యాసెస్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్, నోబుల్ గ్యాసెస్ అన్న కూడా ఈ 8th గ్రూప్ ఎలిమెంట్స్ అన్న కూడా సేమ్ ఇనర్ట్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. వీటిని ఇవేమేమంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రేడాన్. రేడాన్ అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో హీలియం తప్పనించి మిగిలినవన్నీ కూడా NH2 NP6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. హీలియం కి మాత్రం NH2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. అయినా సరే స్టెబిలిటీ అనేది హీలియం కి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ కి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ వెరీ హైగా ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, దట్స్ మీన్స్ ఎలక్ట్రాన్స్ ని జాయిన్ చేయడానికి అంటే చేర్చడానికి మనం ఎంతైతే ఎనర్జీని ఇవ్వాలో దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాము. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేటివి ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కి. దట్స్ వై ఇవి కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయవు. బట్ ఇక్కడ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది xenon కి అండ్ ఆక్సిజన్ కి ఎంథాల్పీ వాల్యూస్ అనేటివి ఈక్వల్ గా దాదాపుగా ఈక్వల్ గా ఉంటాయి. దట్స్ వై ఇక్కడ xenon మాత్రమే సమ్ కాంపౌండ్స్ ఫ్లోరిన్ తోను ఆక్సిజన్ తోను రియాక్షన్ జరుపుతుంది. సో ఇక్కడ చూస్తే xenon డైఫ్లోరైడ్ అండ్ xenon టెట్రాఫ్లోరైడ్, xenon హెక్సాఫ్లోరైడ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లోరిన్ తో రియాక్షన్ జరిపి దీస్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఆక్సిజన్ తోను ఫ్లోరిన్ తోను రియాక్షన్ జరిపితే xenon ఆక్సిటెట్రాఫ్లోరైడ్ అండ్ xenon డయాక్సీ డైఫ్లోరైడ్ అండ్ xenon ట్రయాక్సైడ్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ xenon డైఫ్లోరైడ్ ప్రిపరేషన్ చూస్తాము. xenon డైఫ్లోరైడ్ ప్రిపరేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ద హీటింగ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ xenon ఫ్లోరిన్ ఇన్ 1:2 రేషియో టేకింగ్ ఇన్ నికిల్ వెసల్ లో తీసుకొని 1:2 రేషియోలో xenon ని ఫ్లోరిన్ ని హీట్ చేయాలి అట్ 673 కెల్విన్ దగ్గర. 673 కెల్విన్ దగ్గర హీట్ చేస్తే xenon డైఫ్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ప్రాపర్టీస్ చూస్తే హైడ్రోలసిస్ రియాక్షన్, వాటర్ తో రియాక్షన్ జరపడం. వాటర్ ఇస్ ద H2O తో రియాక్షన్ జరిపి xenon డైఫ్లోరైడ్ అనేది HFO2 గ్యాస్ అండ్ xenon ఫామ్ అవుతుంది. అదే స్ట్రక్చర్ చూస్తే xenon డైఫ్లోరైడ్ అనేది sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇక్కడ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ స్ట్రక్చర్ మనకు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వాలి అంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అందుకని ఇక్కడ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కోసం జంప్ చేస్తాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి d లోకి జంప్ చేస్తాయి.
డీలోకి జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 ఎలక్ట్రాన్ జంప్ చేస్తే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ తో ఓవర్లాప్ జరగడం వల్ల xenon డైఫ్లోరైడ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ షేప్ ఏముంటుందంటే లీనియర్ షేప్. ద నెక్స్ట్ వన్ xenon టెట్రాఫ్లోరైడ్. xenon టెట్రాఫ్లోరైడ్ తీసుకుంటే sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అంటే ఇంకో 1 మోర్ ఎలక్ట్రాన్ అనేది d లోకి జంప్ చేస్తుంది. అప్పుడు టోటల్ గా ఎన్ని అవుతాయి, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ తో ఓవర్లాప్ జరగడం వల్ల అక్కడ స్క్వేర్ ప్లేనార్ షేప్ అనేది వస్తుంది. అంటే 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి ఫ్లోరిన్ తో అండ్ 2 లోన్ పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ షేప్ చూస్తే స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది అండ్ sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అదే xenon హెక్సాఫ్లోరైడ్ తీసుకుంటే sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అంటే p లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ d లోకి జంప్ చేస్తాయి. అప్పుడు టోటల్ గా 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి అండ్ 1 లోన్ పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, s లో ఉన్న లోన్ పేర్డ్ ఎలక్ట్రాన్. అప్పుడు ఈ 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాప్ జరిగి డిస్టోర్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది అండ్ sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ హైడ్రాలసిస్ రియాక్షన్ xenon టెట్రాఫ్లోరైడ్ అనేది హైడ్రాలసిస్ రియాక్షన్ జరిపి xenon ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ xenon హెక్సాఫ్లోరైడ్ అనేది హైడ్రాలసిస్ రియాక్షన్. 2 టైప్స్ ఆఫ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ జరుగుతాయి. అవి xenon పార్షియలీ హైడ్రాలసిస్ అండ్ ఫుల్లీ హైడ్రాలసిస్. ఫుల్లీ హైడ్రాలసిస్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ ఏ xenon ట్రైఆక్సైడ్. అదే xenon hexafluoride and partially hydrolysis takes place to form a xenon oxy difluoride or xenon oxy tetrafluoride hydrolysis xenon hexafluoride అనేది. అదే xenon tetrafluoride hydrolysis జరిపితే xenon trioxide ఫామ్ అవుతుంది. సో ఫర్దర్ గా మళ్ళీ నెక్స్ట్ షేప్ చూస్తే ఇక్కడ xenon oxy tetrafluoride స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ sp3d2 సెంట్రల్ ఆటమ్ ఏంటి xenon అనేది sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది అండ్ sp3d2 హైబ్రిడైజేషన్ లో టోటల్ గా 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 ఫ్లోరిన్ ఆటమ్స్ తో సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అండ్ వన్ ఆక్సిజన్ ఆటమ్ తో 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్ ఫామ్ అవుతుంది. టోటల్ గా 4 + 2 6 బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో xenon oxy tetrafluoride sp3d2 హైబ్రిడైజేషన్ అండ్ 4 ఫ్లోరిన్ ఆటమ్స్ తో అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ తో 6 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. అండ్ షేప్ ఎలా ఉంటుందంటే xenon oxy tetrafluoride అనేది స్క్వేర్ పిరమిడల్ షేప్ ఉంటుంది. వెస్పర్ థియరీ ప్రకారం 90 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ xenon ట్రైఆక్సైడ్ స్ట్రక్చర్ చూస్తే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ తో డబుల్ బాండ్స్ ఫామ్ అవుతాయి అండ్ 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్ sp3 హైబ్రిడైజేషన్. షేప్ ఇస్ ద పిరమిడల్ షేప్. ద నెక్స్ట్ వన్ BS-EPR థియరీ ప్రకారం ఇక్కడ 103 degrees అనేటివి బాండ్ యాంగిల్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇనర్ట్ గ్యాసెస్. థ్యాంక్ యూ.